వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఎగ్స్ మంచి ప్రోటీన్ సోర్స్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు, తీసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఒక గుడ్డు తింటే ప్రతిరోజు మనకు అనారోగ్య సమస్యలు రావని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గుడ్లలో యాంటీబయోటిక్స్ అధికంగా ఉంటున్నాయి, ఏఓజెడ్ అనే కెమికల్స్ సంబంధించిన సబ్స్టెన్సెస్ ఉండడం వల్ల సో అవి క్యాన్సర్ కారకమవుతున్నాయని ఒక ఇండివిజువల్ యూట్యూబర్ చేసిన సర్వేలో చేయించిన స్టడీలో తెలిసింది. ఇవి వెరీ డేంజర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట. వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది. ఎగ్గోస్ న్యూట్రిషన్ అనే కంపెనీ నుంచి వచ్చిన ఎగ్స్లో ఇలాంటివి ఉన్నాయి అంటున్నారు. అంటే టెస్ట్ చేయిస్తే మరి అన్ని రకాల ఎగ్స్లో కూడా ఉంటాయేమో తెలీదు. మరి ఎగ్స్ అనేవి నిజంగానే మన ఆరోగ్యానికి మంచివా? ఎగ్స్ తీసుకుంటే అంత ప్రోటీన్ సోర్స్ మనకు లభిస్తుందా? మరి ఎగ్స్ ఇలాంటి యాంటీబయాటిక్స్ ఉన్నా మనకి హాని చేయకుండా ఉండాలంటే వాటిని ఏ విధంగా తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. అంటే మీది యోగిక్ డైట్. ఈ డైట్‌లో అసలు ఎగ్ ఉండదు గదా! జనరల్‌గా ఎగ్స్ తీసుకోవాలి మంచి ప్రోటీన్ సోర్స్ అంటే ఎగ్స్ తీసుకోవచ్చా అసలు? ఎగ్స్ అంటే అందరికీ, అంటే అన్ని వయసుల వాళ్ళు, అన్ని కాలాల్లోనూ మనకి తొందరగా మన బాడీ ప్రోటీన్ ఈజీగా తినడానికి ఎగ్స్ చాలా మంచిది అని చెప్తాం. హ్మ్. మంచిది అందరికీ దొరుకుతుంది గదా! హ్మ్. ఈజీగా తినొచ్చు కూడా. కాబట్టి ఎగ్స్ మంచిది తినండి అని చెప్తాం. హ్మ్. ఇంకోటి ఎగ్స్ తొందరగా బాడీకి ప్రోటీన్ తొందరగా తీసుకుంటుంది. డైజెషన్ చాలా బావుంటుంది. హ్మ్. కాబట్టి చంటి పిల్లల కాడ్నించి పెద్దవాళ్ళ వరకు అవును. మరీ పెద్దవాళ్ళు కూడా హ్మ్. ఖచ్చితంగా రోజు ఒక ఎగ్ తినండి అని చెప్తారు. హ్మ్. కాబట్టి మేము కూడా ఏం చెప్తాం అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి మంచి ప్రోటీన్ కావాలి అనంటే ఒక ఎగ్ తిన్నా ఏం పర్వాలేదు అనేది చెప్తాం. హ్మ్. కానీ అసలు యోగిక్ డైట్‌లో ఎటువంటి ఎగ్స్, ఎటువంటి ఇట్లాంటిది ఏమీ ఉండదు. హ్మ్. మనల్ని అంటే ఈ ఎగ్ తింటేనే ప్రోటీన్ వస్తది హ్మ్. అనేలాగా మనల్ని తయారు చేసేసారు. హ్మ్. ఈ తయారు చేసింది ఇప్పుడు జరిగింది కాదిది. హ్మ్. ఒక ఒక 50 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితమే హ్మ్. ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఏదైతే ఉందో హ్మ్. అక్కడి నుంచి వచ్చింది. ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎగ్ కంపల్సరీ తినాలి. ఎగ్ చాలా మంచిది. ఎగ్ తింటే బలం. ఎగ్ తింటే బాగా పెరుగుతారు. ఎగ్ తింటే మంచి కండరాలు బలంగా ఉంటాయి. నీరసం రాదు. హ్మ్. ఇలా మంచి ప్రోటీను అనేది మనకు బాగా ఫీడ్ అయ్యింది. అప్పుడు దానివల్ల ఏమి నష్టం లేదు కాబట్టి సరే తిన్నారు అనేది మనం అనుకున్నాం. హ్మ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్మ్. ఏ ఎగ్గు మంచిది కాదు. హ్మ్. ఏ ఎగ్ కూడా మంచిది కాదు. కంట్రీ చికెన్ కూడా మంచిదే కదా! కంట్రీ చికెనా లేకపోతే ఇంకా వేరే అదర్ బ్రాండ్స్ ఏదైనా ఉండేయండి. ఇప్పుడు ఫ్రీ యాంటీబయాటిక్ అని లేకపోతే న్యాచురల్ అని చెప్పేసి లే ఎగ్స్ అని చెప్పేసి ఎగ్స్ హ్మ్. ముందు మనం గమనించాల్సింది ఇప్పుడు మన దొరికే ఎగ్‌లో హ్మ్. సరే వాటికి యాంటీబయాటిక్ ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారో ఇవన్నీ పక్కన పెట్టండి. హ్మ్. ఈ ఒక ఒక పౌల్ట్రీ నుంచి వచ్చే ఒక ఎగ్ అది చాలా స్ట్రెస్‌తో ఉంటది. హ్మ్. ఎందుకంటే కోడిని ఎలా పెంచుతారో చూసారు కదా! అవును. దాంట్లో ఒక పక్కన ఒకటి, ఒక పక్కన ఒకటి, ఒక పక్కన ఒకటి ఇట్లా ఉంటాయన్నమాట ఆ కోళ్ళన్నీ. వాటి వాటి పని ఏంటి అనంటే వాటిల్ని తినడం, గుడ్డు పెట్టడం, తినడం, గుడ్డు పెట్టడం, హ్మ్. తినడం, గుడ్డు పెట్టడమే. దానికి ఇంక అసలు వేరేదేమి లేదు. అది చాలా స్ట్రెస్ అది. హ్మ్. సో, అది తినడం కూడా అది స్ట్రెస్‌తో తింటది. హ్మ్. దానికి తిరగడానికి ప్లేస్ ప్లేస్ లేదు. లేదు. కదలడానికి ప్లేస్ లేదు. హ్మ్. అసలు న్యాచురాలిటీ అనేదే లేదు అబ్బా! దాంట్లో మీకు. హ్మ్. అది ఎంత ఇదో చూడండి. మనం తినటం కోసం, మన ప్రోటీన్ కోసం ఒక జీవిని తీసుకొచ్చి హ్మ్. దాని లోపల పడేసి హ్మ్. ఓన్లీ నీ జీతం, నీ ప్రాణం అంతా కూడా నువ్వు ఈ గుడ్డు పెట్టడానికే ఇంక దేనికి లేదు అని హ్మ్. దానికున్న లైఫ్‌లో హ్మ్. మనం అంత స్ట్రెస్‌లో పెట్టించిన ఆ గుడ్డు లేకపోతే ఆ చికెన్ మనం తిన్న తర్వాత మనకి స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటది? అవును. హ్మ్. అది ఒకటి. సరే తింటున్నారు. దానికి ఇచ్చే ఇప్పుడు చాలా ఇష్యూస్ ఇప్పుడు మనకెలా క్యాన్సర్ లేకపోతే ఇప్పుడు మనకు క్యాన్సర్ వస్తుంది అని అంటున్నాం. అలాగే మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫిజికల్‌గా.
అనారోగ్య సమస్యలు మనకెలా వస్తున్నాయో, వాటికి కూడా చిన్న లైఫ్‌లో పాపం అన్ని సమస్యలు వస్తాయి. అసలే ఈ పౌల్ట్రీ వాటికి ఎక్కువ. అదే నాటుకోళ్ళు ఉన్నాయి చూడండి, అవి తిరుగుతా ఉంటాయి. ఊరంతా తిరిగొస్తాయి. మంచిగా గుడ్లు పెడితే నేచురల్‌గా పెరుగుతా ఉంటాయి. వాటిలకి ఉండదు. ఈ వీటికి స్ట్రెస్‌తో ఉండడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం, ఎక్కువ దగ్గర పెట్టేయడం, ఒకటొచ్చిందంటే మొత్తం అన్నిటికి వచ్చేయడం. సో, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, దాని ఫీడ్ కూడా సరైన ఫీడ్ ఇవ్వకపోవడం. ఎంత ఎంత అసహ్యకరమైన ఫీడ్ అంటే వాటికిచ్చే ఫీడ్, చికెన్‌కి కూడా చికెన్ ఫీడ్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కోళ్ళకిచ్చే ఆహారంలో దానా అంటారు. దానా వేస్తారు. ఇంకా తక్కువగా దొరకడానికి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ ఏవైతే పశువులు ఇవి మీట్ ఉంటదో అవి డ్రై చేసి దానాల్లో కలిపేసి కూడా ఇచ్చేస్తారు వాటికి. వామ్మో! చికెన్ కూడా ఒక్కొక్కసారి అలానే చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ వీటిదింత తీసుకెళ్ళి వీటి నుంచి ఆ వేస్టేజ్ ఫిష్. వచ్చిందంతా తీసుకెళ్ళి ఆ ట్యాంకుల్లో వేస్తారు. చేపల చెరువులు దాంట్లో వేస్తారు. చేపల చెరువులో వేస్తారు. ఆ చేపలు అంతే. ఆ రొయ్యలు గూడా అంతే. వాటికో డాక్టరు దానికొక ఆక్సిజన్ లెవెల్ మీరు వెళ్ళి దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకొని దానికి ఒకటి ఫీవర్ వచ్చిందా, అది ఏ రేంజ్‌లో ఉందని చెప్పి మళ్ళీ దానికి మెడిసిన్ మీద పెరుగుతాయి అవి. ఇవి ఈ ప్రోటీన్ మనకి ఏమి మంచి చేస్తది? వాటికి అంత యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపియదా? అవును. పాలకి వాటికి కూడా హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వాటికి హై యాంటీబయాటిక్ వాడుతున్నారు. అసలు వాటికి అసలు మంచి ఫుడ్డే పెట్టట్లేదు. ఆ పాలే తాగొద్దన్నప్పుడు గుడ్డు కూడా అంతే కదా! సో, గుడ్డు ఎట్లా మంచిదయింది? మంచిదే కాదు. గుడ్డు తినకండి. ఒకవేళ గుడ్డు తింటాము మేము అనంటే నాటుకోళ్ళంటే మనం పెంచి అలా వదిలేస్తా ఉంటారు. అవి ఊరికే తిరుగుతా ఉంటాయి అవి. సో, వాటిది న్యాచురల్‌గా పెట్టిన ఎగ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్ మంచిది తినొచ్చు. ఇంకొకటేంటంటే తెలుసా? ఇప్పుడు కొంతమంది అథ్లెట్స్‌ని మొన్న రీసెంట్‌గా జరిగిందిది. పాతయి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన దాంట్లో 22 మందిని డోపింగ్ టెస్ట్‌లో వీళ్ళు దాంట్లో దొరికారు. సో, వీళ్ళు ఎట్లా ఇది ఉంది అనేది చూస్తే, వీళ్ళు రెగ్యులర్‌గా ఈ అథ్లెట్స్ రెగ్యులర్‌గా ఎగ్స్ తిన్నారు. రెగ్యులర్‌గా మిల్క్ తాగారు. రెగ్యులర్‌గా చికెన్ తిన్నారు. అంటే వాళ్ళ ఫుడ్ మరి మంచి వాళ్ళంతా ప్రోటీన్ సోర్స్ వాళ్ళు. వర్కౌట్స్ చేసి, అంత ఫిట్‌నెస్ చేసిన తర్వాత వాళ్ళకి కంపల్సరీగా అంత ప్రోటీన్ కావాలి, కొంచెం మీట్ కావాలి. ఒక డే కంపల్సరీ ఒకసారి వెజిటబుల్సే తింటారు. వాళ్ళేం మొత్తం చికెన్ అది ఏం తినరు. వెజిటబుల్స్ ఈస్ ఇంపార్టెంట్, సలాడ్స్. కానీ ఒకసారి ఖచ్చితంగా తింటారు. వాళ్ళకి స్టామినా కావాలి కాబట్టి. సో, ఇది ఎక్కడి నుంచొచ్చింది ఇది? ఇంతమందికి ఎక్కడి నుంచొచ్చింది అనేది వాళ్ళ కోచ్‌ని కూడా సస్పెండ్ చేశారు. రీసెంట్‌గా కోచ్‌ని కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఇప్పుడు దాని మీద ఇప్పుడు చూసింది ఏంటి అంటే అసలు వీళ్ళు తిన్న ఎగ్స్‌లోను, వీళ్ళు తిన్న చికెన్‌లో, వీళ్ళు తీసుకున్న మిల్క్‌లోనే అసలు ఇది ఉంది. దీని వల్లనే వీళ్ళు హార్మోన్స్, కొత్త హార్మోన్స్ వీళ్ళకొచ్చినియి. ఇది వచ్చింది ఇది అని చెప్పి మళ్ళీ దాన్ని తేలింది. మళ్ళీ అది జరిగిందనుకోండి రీసెర్చ్. నేనేమంటున్నానంటే ఎగ్ తినకపోతే ఎలా? ప్రోటీన్ ఏది అని అనుకోవద్దు. ఎగ్ మనం ఎవ్వడు ఏం తినలేదు. మన మధ్యలో వచ్చింది ఎగ్ తినడం అనేది. ఎగ్ తినేవాళ్ళం. ఎప్పుడైనా తినేవాళ్ళు. అంతేగా అందరూ తినేవాళ్ళు గాదు. సో, ఎగ్ తినకపోయినా మనకు మంచి ప్రోటీన్ ఉంది. నువ్వుల కారం ఉంది, కొబ్బరి కారం ఉంది, కంది పొడులున్నాయి, మనకి శనగ పొడులున్నాయి. ఇవన్నీ పొడులు చేసుకొని తిన్నాం గదా! మంచిగా నెయ్యేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో కొంత నువ్వుల కారం వేసుకొని తిన్నాం. కందిపప్పును మంచిగా వేపించి ఏమంటారు, దంచినవి, విసిరినవి అలా ఉన్నాయి కదా! అంటే మరీ పాలిష్ చేసినవి కాకుండా. అది వేయించి మనం పొడులు చేసుకుంటాం గదండీ! కొబ్బరి కారం చేసుకుంటాం. నువ్వుల కారం ఎంత బావుంటుంది. ఇవి కూడా ప్రోటీన్సే. ఇందులో నుంచి కూడా బాడీ ప్రోటీన్ తీసుకుంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఏదో ఒక పొడి చేసి రోజు కొంచెం మోతాదులో అంటే ఒక స్పూన్ 2, 3 టీ స్పూన్ల వరకు పొడి మన అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే కూడా మీ బాడీకి ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ తినాలి అని పన్నీర్ తిని, ఆ పన్నీర్ గూడా ఇప్పుడు అసలు అంత అవును. పన్నీర్ తినడం వల్ల
అది వేరే కొత్త వైరస్లు రావడం, పన్నీర్ కాదు ఇన్ఫెక్షన్స్ కదా. రావడం. పన్నీర్ కూడా ఆ, కల్తీనే. కల్తీనే, కానీ పన్నీర్ కూడా నిలువ ఉండి ఎక్కువ రోజులు నిలువ ఉండి దాన్ని స్టోర్ చేసి తినడం వల్ల వేరే ఒక వైరస్ వస్తుంది, అది థ్రోట్కి వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా వాయిస్ రాకపోవడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా లంగ్స్కి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్డే, కానీ అది కంటామినేట్ అవుతేనే మనకు అనారోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రిజర్వేటివ్స్ ఏవైనా Yeah. కావచ్చు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీరు రోజు 6 గుడ్లు తినండి, 7 గుడ్లు తినండి, లేకపోతే 2 చికెన్లు తినేసేయండి, ఫిష్ తినేసేయండి. ఈ డైట్ మీదే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఈ డైట్ చేస్తే ప్రోటీన్ వస్తుంది, ఈ డైట్ చేస్తే వెయిట్ లిఫ్టర్స్ ఇవే తింటారు. రాత్రి అదంతా కాదండి. నేను స్పోర్ట్స్ నుంచి వచ్చిన దాన్ని. ఆమె వాలీబాల్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్. నేను కొన్ని సంవత్సరాలు నేను స్పోర్ట్స్ హాస్టల్లో నేను ట్రైనింగ్ అయిన వాళ్ళం. మేము ఇంటర్నేషనల్ క్యాంప్స్లో కూడా నేను ట్రైనింగ్ అయ్యా. మేము కూడా ఫుడ్ తిన్నాం. మా పక్కన అథ్లెట్సే ఉండేవాళ్ళు, వెయిట్ లిఫ్టర్స్ ఉండేవాళ్ళు, అందరినీ మేము చూసాం. వెయిట్ లిఫ్టర్స్ ఏమి రోజు ఇన్ని గుడ్లు ఏమి తినలేదు. మేము ఉన్నప్పుడు కూడా కరణం మల్లీశ్వర్ కూడా క్యాంప్స్ ఉన్నప్పుడు మా పక్కనే కొన్ని రోజులు వెళ్తూ ఉండేవాళ్ళు. సో డైట్ మేము చూసేవాళ్ళం. నాన్ వెజ్ తినేది చాలా తక్కువ. వాళ్ళు వెజిటబుల్స్ నుంచే ఎక్కువ సోర్స్ తీసుకునేవాళ్ళు వాళ్ళు. అది మేము చూసాం. అసలు ఈ చికెన్ తింటే ప్రోటీన్ అని, ఈ ఎగ్సే తినాలి అని, రోజుకు 6 గుడ్లు తినండి, 5 గుడ్లు తినండి అని అసలు ఎందుకు తినిపిస్తున్నారో వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందా లేదా అనేది నాకు అర్థం కాదు. అందుకని ఇప్పుడు దొరికే గుడ్లు అసలు మంచివి కాదు. ఏదో తింటున్నారు, 1-2 తింటున్నా కూడా మంచిది కాదు. మీరు ఒకవేళ ఎగ్గే తినాలి అని మీకు ఉంటే మీరు నార్మల్గా ఎక్కడైనా న్యాచురల్గా పెంచే ఫార్మ్స్ కూడా ఉంటాయి. కొన్ని ఎకరాల్లో అలా వదిలేస్తారు అన్నమాట. అలాంటి నాటుగుడ్లు అలాంటిది ఏదన్నా ఉంటే, అలాంటి చికెన్ అలాంటిది ఏదన్నా ఉంటే న్యాచురల్గా ఉన్నదాన్ని మీకు ఇంకా తప్పదు అనుకుంటే తినండి. మీకు ఇష్టము అయితే ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అనేది ఉంటుంది కొంతమందికి. ఉంటే తినండి అని చెప్తా. మరి ఎలాంటి తినకపోతే ఎలా అని ఒకటి ఉంటుంది. మేమేం చెప్తామంటే, అందుకే నేను ఎవరికైనా మీరు ఇది తినకండి, అది తినకండి అని నేను చెప్పను. యోగా చేయండి అని చెప్తాం. మీరు రెగ్యులర్గా యోగా చేస్తే మీ బాడీకి ఏం కావాలో అదే తీసుకుంటుంది. ఇది మానేయాలని బలవంతంగా మీరు ఒక పెట్టుకుని ఎన్ని రోజులు మానేయాలని మానాల్సిన అవసరం కూడా ఉండదు. సో రెగ్యులర్ యోగా చేస్తే ఆ కంట్రోలింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ తినాలి మనకు అవసరం లేనిది తినాలి అనే ఆలోచన కూడా ఉండదు. చక్కగా చెప్పారు మ్యామ్. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల, ప్రిజర్వేటివ్స్ ఇలాంటి కెమికల్ బేస్డ్ యాంటీబయాటిక్స్ ఫుడ్స్ తినడం వల్ల మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, మన డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది. సో జెనెటికల్గా క్యాన్సర్ వస్తుంది అని అనడం అంటే మన జీన్స్ని అది డిస్టర్బ్ చేస్తుంది. సో అట్లా అవి అర్థం కాని పరిస్థితుల్లో క్యాన్సర్ కణాలుగా మారుతున్న పరిస్థితి, అందరూ హెల్దీ ఇండివిజువల్ కూడా క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు సరే ఇలాంటి ఫుడ్సే ఒక కారణం అవుతూ ఉన్నాయి. సో పల్సెస్, వాటికి టాల్కమ్ పౌడర్స్ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైస్లో ఆర్సెనిక్ ఉందంటున్నారు, మిల్క్లో డిఫరెంట్ హార్మోన్స్ ఉన్నాయి అంటున్నారు. ఇవేవి మీలాంటి గురువులు చెప్తూనే ఉంటారు. న్యాచురల్ సోర్స్ నుంచి తీసుకోండి, న్యాచురల్గా జీవన విధానం కొనసాగించండి, నో స్విగ్గీ, జొమాటో, అవుట్ సైడ్ ఫుడ్స్ ఇలా చెప్తూ ఉంటారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాము. సో ఏదైనా ఒక 5-10 నిమిషాల్లో వచ్చే ఫుడ్ మనం ఖచ్చితంగా ఆర్డర్ చేసి తీసుకుంటే కనుక అది నిల్వ ఉన్న ఫుడ్ అనే అర్థం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. యోగా అన్నిటికీ మంచిది, అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో అందరూ కూడా యోగా చేయాలని చెప్తూ ఉన్నారు. మీరు అందరూ యోగా చేయాలి. బేసికల్గా నేను కూడా యోగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంత కెమికల్ లైఫే ఇది. ఎక్కడా మనం అసలు అంటే నీరు కల్తీనే, గాలి కలుషితమే, ఇంకెక్కడ మనము హ్యాపీగా ఉండగలం అసలు. అందుకోసం యోగా మంచిది. ప్రాణాయామ ఎప్పుడు చేయమని చెప్తారు, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.